హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్ వెల్. ఈ రోజైతే మొత్తానికైతే ఏం లాగా చేయాలైతే నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. ఏదో ఒకటైతే చేస్తున్నాను అనమాట. అన్ని చేసినవే మీకు కూడా బోర్ వస్తుంది. చేసిన వీడియోసే పెడుతుంటే అవే వీడియోస్ కదా అని ఇంట్రెస్ట్ అయితే పెట్టారనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే. ఏమైంది నాన్న ఇక్కడ వచ్చి దాచుకున్నావు? ఇప్పుడే లేచిందనమాట పాప అయితే. ఇంకా పాప అయితే కొబ్బరి చట్నీ చేయమని అయితే అడుగుతుందనమాట. కొబ్బరికాయలు ఉన్నాయి, కొబ్బరి చట్నీ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను. చూద్దాం. మన ఛానల్లో కొబ్బరి చట్నీ అయితే కూడా చేయలేదన్నమాట. సింపుల్ గా చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ. అది ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూపిస్తాను మీకైతే. మీకు కూడా వచ్చి అనుకుంటా ఆల్మోస్ట్ అయితే. అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అయితే చూపిస్తాను మీకు. మా పాప అయితే కొంచెం పాపకైతే కోల్డ్ అయింది, కడుపులో పెయిన్ కూడా వచ్చిందని చెప్పింది పాప. తనకైతే సిరప్లు అయితే వేసాను ఇప్పుడే. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కి అయితే వేసుకోమన్నారు. చూడండి ఏం చేస్తుందో చూపిస్తా. ఇక్కడ వెనకాల ఉంది. పడుకున్నావా? ఇప్పుడు కొంచెం తగ్గిందా? టానిక్ వేసుకుంటే బెటర్ అయిందా? ఇంకైతే కొబ్బరి చట్నీ అయితే కావాలన్నది కదా, పాప కోసం అయితే కొబ్బరి చట్నీ అయితే చేస్తాను. అలాగే గుత్తి వంకాయ కర్రీ కూడా అవుతుందన్నమాట రెడీగా. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే చేశాను మార్నింగ్. ఇంకా ఒక పక్క అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయితే అయ్యిందనమాట. తర్వాత ఇప్పుడు చూద్దాము. కొబ్బరి చట్నీ అని చెప్పాను కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. నోరు చప్పచప్పగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సినవి కొబ్బరికాయలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, సింపుల్గా అనమాట. కొంచెం కొంచెం అన్న అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఐటమ్స్ అయితే. తర్వాత బాండ్ అయితే పెట్టుకొని మంచిగా అయితే పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో శనగపప్పు, మినప్పప్పు, మెంతులు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా తీసైతే పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయలను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. అప్పటికప్పుడు కొట్టిన టెంకాయ ఇలా పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, పెద్దగా అయితే ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. కొబ్బరికాయ అయితే నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయ్యాక తర్వాత కొంచెం పసుపుని అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఇలా అయితే ఫ్రై చేసుకొని ఇంకా మిక్సీలో అయితే వేసేసుకోవడమే. కచ్చా పచ్చాగా వేసేసుకొని దాన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. పెద్దగా ఫ్రై చేసే అవసరమే లేదు. ఈ కొబ్బరికాయలను అయితే నార్మల్గా ఫ్రై చేసేసి అయితే ఇలా పట్టేసుకొని మనం చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మిక్స్ అయితే తీసుకొని దాంట్లో అయితే కొంచెం కొంచెం వేడి చల్లారాక తర్వాత మిక్సీకి అయితే వేస్తున్నాను. మిక్సీలో అయితే ఆయిల్ వస్తుందని చెప్పేసి చిన్న చిన్నగా అయితే తీస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు అవన్నీ అయితే వేసేసుకొని కొంచెం ఎల్లిపాయలను అయితే వేసేసుకున్నాను. తర్వాత చూడండి, ఇలా అయితే అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఒకటేసారి అయితే వేసేస్తున్నాను అనమాట. అన్ని అయితే ఇలా కచ్చా పచ్చాగా వచ్చేంత వరకు అయితే పట్టుకోవాలి. ఇంకొంచెం సేపు అయితే పెట్టాలన్నమాట, ఇంకొక రౌండ్ అయితే. తర్వాత పెట్టాక కచ్చా పచ్చాగా ఇక్కడ చూడండి పోపు పెట్టడానికి అయితే పోపు దినుసులను అయితే యాడ్ చేశాను అనమాట. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయితే వేసేసుకొని తర్వాత ఇలా చూడండి ఇలా పట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఇదైతే యాడ్ చేసుకోవాలి, కొబ్బరికాయలను మనం పట్టేసుకున్నది. చూడండి, కలర్ కూడా మంచి కలర్ అయితే వచ్చింది కదా, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో సూపర్గా అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ అయితే మధ్యలో మధ్యలో అయితే చేస్తూనే ఉంటానన్నమాట. ఈ పచ్చడి మాత్రం ఒక పూటకే తినేసేస్తాం. ఇంకా మన పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే.
డ్రాయింగ్ వేస్తున్నానా? పెన్సిల్స్ అతికేయమన్నారా? దాని పౌడరా? అంటే ఏదన్నా అతికించమన్నారా? నీ ఇష్టం వచ్చిందా? క్రియేటివ్గా చేయమంటే నువ్వు ఇట్లా అతికించినావా? రే బాగుంది. ఫ్రెండ్స్ చూడండి, మా పాప చూడండి, క్రియేటివ్గా ఏదన్నా ఒకటి వేయమన్నారంటే ఇలా అయితే వేసింది. బాగుంది కదా, సూపర్. టానిక్ వేసుకున్నావా? ఏది వేసుకున్నావు ఇందులో అమ్మా? 3 వేసుకున్నావా? ఓకే, ఇప్పుడు అది వేసుకున్నావా? కోల్డ్ ఉంటే ఇది వేసేసుకో సరేనా? ఇది ఒకటి కోల్డ్, ఇది వేసుకొని తర్వాత అది వేసేసుకున్నాను సరేనా? సర్లే, ఇంక పెట్టేసి ఇక్కడ పెట్టేసి. బాగా కోల్డ్ ఉంది, చూద్దాం. కళ్ళు డల్ అయింది. అయ్యో, పడుకోసేపు అయితే. కారు ఇంకా హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే మందారం పూలకైతే బయటికి అయితే వచ్చాను. ఎవరైతే పూలైతే తెంపుకోలేదన్నమాట. హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకైతే చూపించాను చూడండి, వీడియోలో ఉంటుంది. ఇంకా పాప అయితే ఇంట్లోనే కూర్చుంది కదా, క్రోమోగ్రానైట్ అయితే ఒలిచిపెట్టి అయితే వచ్చానమాట తినమని చెప్పేసి. ఒక ఆరెంజ్ పండు అయితే తిన్నది. ఇంకా క్రోమోగ్రానైట్ అయితే తినలేదంట, కొన్నే తిన్నాను తర్వాత తింటానైతే అంటుందన్నమాట. ఇలా ఉంటే నీరసంగానే ఉంటుంది కదా. ఇడ్లీ కూడా సరిగ్గా అయితే తినలేదన్నమాట పాప. ఇంకా చూడండి, ఒక పండు కూడా అసలు కంప్లీట్ అయితే తినలేదు, ఆరెంజ్ పండు ఒకటి తిన్నది. ఇంకా ఇవి అయితే అలానే వదిలిపెట్టేసేసింది, అస్సలు తినదు. సామాన్యంగా అయితే ఆకలి అయితేనే తింటుంది. ఇంక ఇలా ఉంటే నీరసంగా ఉంటుంది కదా.